తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. 'మనసు మమత' నవల రచన శ్రీమతి హజారా గారు. మన వీడియోస్ గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేసి వీడియోస్‌ని షేర్ చేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రాక్షసుడా, నా కుటుంబాన్ని ఎందుకంత సర్వనాశనం చేశావు? వాళ్ళు నీకేం అపకారం చేశారు? చెప్పు. కన్నెత్తి నీ వైపు కూడా చూడని నా కుటుంబాన్ని నిలువునా కాల్చి బూడిద చేశావే? ఎందుకు 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 చేశావో చెప్పు. రాజేష్ కాలర్ పట్టుకొని గట్టిగా బిగించుతూ పూనకం వచ్చిన వాడిలా ఊగిపోతూ ఉద్రేకంగా అతన్ని పట్టి ఊపేస్తూ బిగ్గరగా అడుగుతున్న రామయ్యను ఓ క్షణం పాటు నిశ్చేష్టుడైనట్లు చూశాడు రాజేష్. ఇలాంటిది జరుగుతుందని ఎదురుచూడని రాజేష్ ఒక్క క్షణం కొయ్యలా బిగదీసుకుపోయినట్లు నిలబడిపోయాడు. రామయ్య కేకలకు పక్క గదిలో ఉన్న హనుమంతరావు గారు, పరంధామయ్య గారు కూడా పరిగెత్తినట్లుగా వచ్చి ఎదురుగా జరుగుతున్న దృశ్యాన్ని చూస్తూ అచేతనులుగా అలా నిలబడిపోయారు. అంతలోనే తేరుకుని, ఏయ్ ఏమిటది అంటూ మందలిస్తున్నట్లుగా గట్టిగా అరిచారు లాయర్ గారు. హిస్టీరియా వచ్చిన మనిషిలా తన చొక్కా పట్టుకొని వేలాడుతున్న రామయ్యను ఒకే ఒక్క క్షణం స్థానువులా చూసిన రాజేష్ మరుక్షణం మెరుపులా ఒక్క విదిలింపు విదిలించాడు ముసలివాణ్ణి. మానసికంగా అశాంతితో బాధలతో వేగిపోతూ శారీరకంగా దుర్బలుడైన రామయ్య అనుకోకుండా గబుక్కున విదిలించిన ఆ విదిలింపుకు తట్టుకోలేక వెనక్కి తూలి మెట్టుపైన పడడంతో దబదబా ఓ 7-8 మెట్లు బంతిలా దొర్లేశాడు. లాయరు గారి కేకకు పరిగెత్తుకొచ్చిన పనివాళ్లు అరెరే అంటూ గబగబా పట్టుకున్నారు. పైన రాజేష్, కింద హనుమంతరావు గారు, లాయరు పరంధామయ్య గారు అలా బొమ్మల్లా నిలబడిపోయారు. రెప్పపాటులో జరిగిపోయిన ఆ సంఘటన అందర్నీ క్షణంసేపు దిగ్భ్రాంతుల్ని చేసింది. ముందరగా పరంధామయ్య గారి తేరుకొని ముందరకు కదిలారు. ఎటు కదిపితే అటు వేళ్లాడిపోతున్న అతడి తలను కళ్ళు పెద్దవి చేసుకుని భయంగా నోట మాట రానట్లుగా చూశారు పరంధామయ్య గారు. మానసికంగా శారీరకంగా దుర్బలుడై ఉన్న రామయ్య గబుక్కున తూలిపడటంలో మేడమెట్టు గోడు అతని కనతలకు గట్టిగా కొట్టుకోవడంతో ఆ క్షణంలోనే ప్రాణాలు పోయాయి. మేడమీది పని మేం చూసుకుంటామని ఎన్నిసార్లు చెప్పినా వినరు అని ఏడుస్తూ పనివాళ్లు కిందకు మోసుకొచ్చి పడుకోబెట్టారు. హనుమంతరావు గారి బుర్ర మంచుగడ్డల మధ్యలో ఉన్నట్లు బండబారిపోతోంది. ఇదేమిటి? ఎందుకిలా జరుగుతోంది? నిన్నగాక మొన్న 3 నిండు ప్రాణాల్ని బలవంతాన తీసుకున్న ఆ క్షణాలు ఇంకా మరుపుకు రాకముందే కళ్ళెదుట ఇంత సాధారణంగా మరో హత్య జరిగిపోవటం, ఇది హత్య కాదా? దుర్మార్గం కాదా? కాదంటున్నారు పరంధామయ్య గారు. దుర్మార్గం కాదు, పొరపాటు అంటున్నారు. రాజేష్ అతన్ని చంపాలని తొయలేదు. అది తనను కాపాడుకునే ప్రయత్నం. అతని ప్రమేయం ఏమాత్రం లేకుండా రామయ్యే కాలు జారిపడ్డాడు. ఆయు మూడింది, పోయాడు అంటున్నారు. హఠాత్తుగా హనుమంతరావు గారికి ఉన్నట్టుండి గబుక్కున వృద్ధాప్యం లాంటిది వచ్చి మీద పడ్డట్లుగా అయిపోయారు. పరంధామయ్య అనేది నిజమేనా? అందులో న్యాయం ఉందా? మనుషులు చేసిన పాపాలకు శిక్ష అనుభవించకుండా తప్పించుకుని జీవించలేరు కదా. జైళ్ళు, కోర్టులు, కేసులు అలా ఉంచి అంతరాత్మ అంటూ ఒకటి ఉంటుంది కదా. ప్రతిరోజు అది నిలదీసి అడుగుతుంటే ఆ రంపపు కోతను మించిన శిక్ష మరొకటుండదు. హనుమంతరావు గారు ఈ సంఘర్షణకు తట్టుకోలేకపోతున్నారు. ఈ సంక్షోభం నుండి ఎలా బయటపడాలో తెలియటం లేదు. పరంధామయ్య గారు చెబుతున్నంతసేపు ఆయన వాదనలో నిజం ఉన్నట్లుగానే అనిపిస్తుంది. ఆయన వెళ్ళిపోయాక మనస్సాక్షి లేచి కూర్చుని నిలదీసి అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు చెప్పలేక దైవ సన్నిధిలో కూర్చుని విలపించడం జరుగుతుంది. పరం చెప్పేది సబబేనా స్వామి అని అడుగుతున్నారు. పోయిన వాళ్ళు ఎలాగూ పోయారో, ఎంత ప్రయత్నించినా వెనక్కు తిరిగి తీసుకురాలేమో. పోయిన వాళ్ల కోసం రాజేష్ను జైలుకు పంపి ఉరికంబం ఎక్కించినందువల్ల ఏమిటి ప్రయోజనం? వాడు చేసిన పనికి శిక్ష పడుతుంది. అందువల్ల ప్రయోజనం ఏముంది? పోయిన వాళ్ళంతా తిరిగి వస్తారా? లేక వీడు మారతాడా? కేవలం శిక్ష పడటమే ప్రధానం కాదు, ఆ శిక్ష వల్ల ప్రయోజనం ఉండాలి. ఉరికంబం ఎక్కాక ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు. దానివల్ల శిక్ష అమలు జరుగుతుంది అంతే. మనకు కావాల్సింది అది కాదు. వాడిలో మార్పు కోసం చూడాలి.
వాడిని క్షమించటమే వాడికి వేసే పెద్ద శిక్ష అంటారు పరంధామయ్య గారు. అది నిజమేనా? తెలియటం లేదు. హనుమంతరావు గారికి పశ్చాత్తాపం లాంటిది వాడిలో కలిగితే, అందులో ప్రక్షాళనమైతే, అప్పుడు పరం చెప్పినట్లు అంతకు మించిన శిక్ష, మార్పు మరొకటి ఉండబోవు. నెల రోజులు జరిగిపోయాయి. ఎన్ని మార్పులు! హనుమంతరావు గారు మనసుని ఎంతగా సమాధానపరుచుకుందామని ప్రయత్నించినా సరిపెట్టుకోలేకపోతున్నారు. రాజేష్ మారాడో లేదో, అసలు మారతాడో లేదో కూడా ఆ భగవంతునికే తెలియాలి. కనీసం తను చేసింది తప్పని అయినా తెలుసుకున్నాడా లేదా అనేది కూడా ఆ దేవుడికే తెలియాలి. అతడి తొందరపాటో దురదృష్టమో ఏదైనా అతడు కోల్పోయిన జీవితం పట్ల సానుభూతి, భార్య పోయిన విచారంలో బాధలో అనుభవిస్తున్న ఒంటరితనము కలిసి ఆ తండ్రి కొడుకుల మధ్య తలెత్తి పెనవేసుకున్న ఆత్మీయత, అనుబంధము ఈ సంఘటనలతో మరలా దూరమైంది. అసలు ఆయనకు అర్థం కాని చిక్కుముడి అదేమంటే, అసలు రాజేష్కు వాళ్లకు మధ్య ఉన్న గొడవేమిటి? ఎంత గొడవ ఉంటే ఇంత దారుణానికి దారితీసింది? రాజేష్కు వెంకటేశ్వరరావుకు పొత్తు కుదరదని, కనీసపు స్నేహం కూడా లేదని ఆయనకు తెలుసు. అయితే ఈ వైరం ఎందుకు? అదే ఆయనకు అర్థం కాని విషయం. ఇదే విషయం మిత్రుల మధ్య ప్రస్తావనకు వచ్చినప్పుడు పరంధామయ్య గారు సేకరించిన విషయాలను ఆయన మాటల్లో వింటోంటే హనుమంతరావు గారికి మతిపోయినట్లే అయింది. ఆనాడెప్పుడో చంకకు బ్యాగ్ తగిలించుకుని వచ్చి వెళ్ళిన ఆ అమ్మాయి కళ్ళల్లో కదలాడింది. ఆ అమ్మాయ రామయ్య కోడలు. ఆనాటి ఆ చిన్న సంఘటన ఇంతటి రామాయణానికి కారణమైందా? అసలు ఆయన ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయారు. తన కుమారుణ్ణి అమెరికాకు పంపటానికి అసలు కారణం అదే అయినా ఆయన అదే పెద్ద పాయింట్ అని మనసులో గుర్తుగా ఉంచుకోలేదు. వాడి అల్లరిని ఆపాలని, కొంతకాలం ఈ పరిసరాలకు, ఈ స్నేహితులకు దూరంగా ఉంటే కొంత మార్పు వస్తుందనే ఆశతో, కోరికతో అమెరికా పంపారు. కానీ దాన్నంతగా గుర్తుపెట్టుకుని అదో కక్షగా గుండెల్లో భద్రంగా పెంచుకుంటూ రాజేష్ ఇలా అమానుషంగా ప్రవర్తిస్తాడని ఆయన ఊహించలేదు. సరికదా, ఇప్పుడు నమ్మలేకపోతున్నారు కూడాను. తన మనసుని తానే స్వయంగా ఉరి తీసుకోవలసి వస్తున్నది. మరో నెల గడిచింది. ఆలోచనలతో సరిగా భోజనం చేయటం మానేశారు హనుమంతరావు గారు. నా మాట విని పల్లెకు వెళ్ళి మనశ్శాంతిగా జీవించు. రాజేష్కు కూడా స్థలం మార్పు చాలా అవసరం అని పరంధామయ్య గారు చెబుతుండగా పల్లెకు బయలుదేరారు హనుమంతరావు గారు. బిడ్డల్ని పెంచడం మీరనుకుంటున్నంత సులువు కాదు. పైగా మగవారు, ఏమాత్రం అలవాటు లేనివారు, మీ వల్ల కాదు. నా దగ్గర ఉంచేయండి. ఆవిడ ఎన్ని రకాలుగా చెప్పినా ససేమిరా వీల్లేదు అని పంతం పట్టారు హనుమంతరావు గారు. నా బిడ్డ చేసిన పాపాన్ని కొంతైనా తగ్గించుకొనివరా పరం. ఆ బిడ్డను పెంచి పాప ప్రక్షాళన చేసుకోవటానికి ఆ భగవంతుడే నాకిచ్చిన మార్గం ఇది. కాదనకు అన్నారు. అలా అన్నాక పరంధామయ్య గారు ఏమీ అనలేకపోయారు. పోనీ తీసుకెళ్ళని, ఆ కష్టమేదో తెలుసుకుంటే గాని అర్థం కాదు అని భార్యను ఒప్పించి ఆ పసిగుడ్డుని హనుమంతరావు గారికే ఇచ్చేశారు. పల్లెకు తీసుకువచ్చేశారు. పరంధామయ్య గారి భార్య అన్నట్లుగానే తీసుకురావటమైతే తీసుకువచ్చారు గాని ఒక్కో రోజు ఒక్కో గండంలాగా గడుస్తోంది. ఆ ప్రక్కింటి ఆవిడ, ఈ ప్రక్కింటి ఆవిడ, ఎదురింటి ఆవిడ అంటూ ఎవరో ఒకరు వచ్చి సాయం చేస్తూనే ఉన్నారు. అయినా పసికందు పని అంటే మాటలా? పైగా తల్లి లేని బిడ్డ, పోతపాలు, ఎంత కష్టం. పల్లెటూరు కాబట్టి, సొంత ఊరు కాబట్టి, పేరు పలుకుబడి పుష్కలంగా ఉన్న పెద్ద మనిషి కాబట్టి ఆ మాత్రం సహాయం లభించుతోంది. ఆ బిడ్డను చూసుకుంటూ ఇంట్లో వంట వార్పు చూసుకునేందుకు ఓ విధవరాలైన వయసు మళ్ళిన వ్యక్తి దొరికింది. హమ్మయ్యా అనుకున్నారు హనుమంతరావు గారు. ఆ రోజు ఆదివారం. మిత్రుణ్ణి చూసేందుకు ఉదయం 10 గంటలు కూడా కాకుండానే భార్యా సమేతంగా వచ్చారు లాయర్ పరంధామయ్య గారు. వాకిట్లో కారు దిగుతున్న పరంధామయ్య గారిని చూడగానే హనుమంతరావు గారు చిన్న పిల్లవాడు సంతోషపడినట్లుగా ఆనందపడ్డారు. మిత్రులిద్దరూ చాలా కాలం తర్వాత కలుసుకున్నట్లుగా ఎన్నెన్నో విషయాలు ఆపకుండా మాట్లాడుకుంటూనే ఉన్నారు. రాజేష్ క్రిందకు రాలేదు. భోజనం పైకే తెప్పించుకున్నాడు. పరంధామయ్య గారే పైకి వెళ్లారు. ఆయన రావటం చూడగానే రాజేష్ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. పరంధామయ్య గారు చిన్నగా నవ్వుకుని క్రిందకు వచ్చేశారు. ఆయన భార్య ఆ రోజు బాబు పనులన్నీ స్వయంగా ఆవిడే చేశారు. మధ్యాహ్నపు ఎండ తగ్గి వాతావరణం చల్లబడుతున్న వేళ వాకిట్లో దట్టంగా నీళ్లు చల్లించి
ఆ తడిసిన నేల మీద పడక కుర్చీలు వేయించుకొని కూర్చున్నారు స్నేహితులిద్దరూ. పైన మేడ మీద గదిలో పడుకొని తక్కువ సౌండ్లో మ్యూజిక్ పెట్టుకొని ఇంగ్లీష్ నవల చదువుతున్నాడు రాజేష్. అతడికి ఆ పల్లెటూరులోని ప్రశాంతత నచ్చినట్లుగానూ ఉంది, విసుగ్గానూ ఉంది. తెలిసిన వాళ్ళెవరూ లేక అదేమిటి ఇదేమిటి అంటూ చెత్త ప్రశ్నలు వేసి విసిగించేవారు. ముఖ్యంగా ప్రతిరోజు కాసేపు నీతివాక్యాలు వలించే పరంధామయ్య గారి బెడద లేకుండా ప్రాణం హాయిగానూ ఉంది. అయితే అదే సమయంలో మరీ ఎక్కడున్నా ఏం చేసినా 4 గోడల మధ్యనే అవ్వటము, కోరినప్పుడల్లా సిగరెట్లు, విస్కీ, సోడా ఇవేవి విరివిగా దొరక్కపోవడం. ఇక్కడ అలా కాదు, ప్రతిదీ తండ్రి నోటీసులోకి వెళ్లాల్సిందే. ఇక్కడ ఆ విషయమే అతనికి మహా చిరాగ్గా, విసుగ్గా అనిపిస్తుంది. అతను మారాడో మారలేదో, అసలు అతను మంచివాడో చెడ్డవాడో అతన్ని పుట్టించిన ఆ భగవంతునికే తెలియాలి. వరుసగా జరిగిపోయిన ఆ దుస్సంఘటనల తర్వాత అతడు బాగా కంగారు పడిపోయిన మాట మాత్రం వాస్తవం. అయితే అతడు తండ్రి వెంబడి ఈ పల్లెకు వచ్చిన తరువాత అతడి మనసు అతడి కంట్రోల్లో ఉండటం లేదు. మరి ఆ పిల్లవాడిని చూస్తుంటే అతని మనసు అసలేమాత్రమూ స్వాధీనంలో ఉండదు. ఒక్కోసారి పిచ్చెక్కినట్లు, వెర్రెక్కినట్లు ఒళ్ళంతా తేళ్ళు జెరులు పాకుతున్నంత కంపరంగా ఉంటుంది. 2 చేతులతోనూ ఆ పిల్లవాడి పీక పిసికి గోడవతలకు పారేయాలన్నంత కోపం వస్తుంది. బయట సందె చీకట్లో పరంధామయ్య గారు, హనుమంతరావు గారు మాత్రమే ఉన్నారు. పిచ్చి సన్నాసి క్షణంలో ఎందుకో అంతగా గుక్కపట్టి ఏడ్చేశాడో. చేతులు కడుక్కొని వచ్చేలోపల వీడి ఏడుపు చూడలేక కాబోలు రాజేష్ బాబు ఎత్తుకున్నాడు. కానీ అతనికేం చేతనవును? అలవాటు లేదుగా. ఇంకా నయం, ఆ సమయానికి నేను వచ్చేశాను కాబట్టి సరిపోయింది. లేకుంటేనా వీడు వాళ్ళమ్మను వెతుక్కుంటూ వెళ్ళి ఉండేవాడు. ఆవిడ చాలా సాధారణంగా చెప్పినా వింటున్న మిత్రులిద్దరూ అదిరిపడ్డారు. ఆ మాటలు క్షణంసేపు మిత్రులిద్దరినీ అచేతనులుగా చేశాయి. ఆవిడ ఇంట్లోకి వెళ్ళాక, లేదురా పరం, వాడు మారతాడని నాకిక నమ్మకం లేదు అంటున్న హనుమంతరావును ఓదార్చి, కొన్నాళ్లపాటు వీడు దూరంగా ఉంటే రాజేష్ మనస్సు కాస్త కుదుటపడేందుకు అవకాశం ఉంటుంది. వాడి తప్పు వాడు తెలుసుకుని ప్రయోజకుడవడానికి వాడికి కాస్త సమయం కావాలి కదరా హనుమా. వాడిని నేను పెంచుతాను, దీనికి అభ్యంతరం పెట్టవద్దు అంటూ పిల్లవాడిని తీసుకుని లాయర్ గారు, వారి భార్య టౌన్కు బయలుదేరారు. లాయరు గారి భార్య మాతృత్వపు ఆదరణలో, ఆయన అక్కగారి పెంపకంలో చక్కగా పెరుగుతున్న నీలిమ ప్రేమ చిహ్నానికి హనుమంతరావు గారు ప్రీతం అని పేరు పెట్టారు. అసలు ఆయన పెట్టిన పేరు ప్రియతం. అయితే అది పిలవగా ప్రీతం అయిపోయింది. చంటి పిల్లలు లేని కారణాన వాడు ఆ ఇంట్లో అందరికీ ఆరో ప్రాణమైపోయాడు. ప్రీతంని మళ్ళీ రాజేష్ దగ్గరకు తీసుకురాలేదు. ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు హనుమంతరావు గారే వచ్చి చూసి వెళ్తుండేవారు. వాడికి 3వ సంవత్సరం జరుగుతుండగా లాయర్ గారు మేనకోడలికి వివాహం జరిపించారు. ఆ సందర్భంలో వాడు చెబుతున్న మాటలు, వాడి ఆటలు చూస్తున్న కొద్దీ హనుమంతరావు గారి మనసు సంతోషంగా, భారంగా బరువెక్కింది. వాడు తాతగాళ్ళు అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆయన మీసాలు నిక్కబొడుచుకున్నాయి ఆనందంతో. ఆయన కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్న అవ్యక్తమైన ఆనందాన్ని గమనించిన లాయర్ గారు తృప్తిగా భార్య వంక చూశారు. నీ రుణం ఎలా తీర్చుకోనరా అన్నారు తడి కళ్ళను తుడుచుకుంటూ. నే బ్రతికినంత కాలము నాతో స్నేహం చేసి తీర్చుకోరా అన్నారు ఆప్యాయంగా చూస్తూ. 1994 మార్చి మాసం. జూనియర్ కాలేజీ చాలా హడావిడిగా ఉన్నది. పరీక్షలు దగ్గరకు వస్తున్న హడావిడి. ఆ సంవత్సరంలో ఆ జూనియర్ చదువులు ముగించే విద్యార్థులకు కాలేజీలకు వెళ్లే హడావిడి. సీనియర్ స్టూడెంట్లకు వెల్ఫేర్ పార్టీ ఇవ్వాలని జూనియర్ల హడావిడి. మేడమెట్లకు దిగువగా చెట్టు నీడన కూర్చొని చదువుకుంటున్నాడు ప్రియతం. అతను ఈ సంవత్సరం కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే అతన్ని ఎలాగైనా మెడిసిన్లో చేరుస్తానని మాట ఇచ్చారు అతని తాతగారు హనుమంతరావు గారు. అందువల్ల అతను చాలా శ్రద్ధగా, పట్టుదలగా అదో తపస్సులా చదువుతున్నాడు. ఎంతో ఏకాగ్రతతో చదువుకుంటున్న ప్రియతం మెడపైన ఏదో పడినట్లుగా అనిపించింది. అతను అలా చదువుకుంటూనే ఎడమ చేత్తో తీసి అవతల పడేశాడు. కొన్ని సెకండ్ల తర్వాత మళ్ళీ పడింది. మరలా అదే పరధ్యాసతో ఎడమ చేత్తోనే తీసేసుకున్నాడు. మళ్ళీ మెడ మీద ఇంకోటి పడింది. ఈసారి కుడి చేతి గుప్పట్లోకి తీసుకున్నాడు. ఏమిటా అని చూస్తే అవి వేరుశెనక్కాయల తొక్కలు. తలెత్తి పైకి చూశాడు.
అక్కడ ఓ మెట్టు మీద ముద్దబంతి లాంటి ఓ అందమైన ఆడపిల్ల ప్రక్కన బ్యాగ్ పెట్టుకుని చదువుకుంటూ వేరుశనక్కాయలను తింటూ తొక్కలను క్రిందికి విసిరేస్తున్నది. పంజాబీ డ్రెస్లో అందంగా ఉంది. ఒక్క క్షణం తనను తాను మర్చిపోయి ముగ్ధుడై చూశాడు ప్రీతం. నూనూగు మీసాలు అప్పుడప్పుడే వస్తున్న యువకుడు, 18 దాటుకుని 19వ ఏట కాలు పెడుతున్న రాజకుమారుడు ప్రీతం. కళ్లకు ఆ పిల్ల అద్భుతంగా మనోహరంగా కనిపిస్తున్నది. అలాగే నిలబడిపోయాడు. పేజీ తిప్పుతున్న ఆ అమ్మాయికి ఎదురుగా ఎవరో ఉన్నట్లుగా తోచి చటుక్కున తలెత్తింది. ఎదురుగా తన వంకే చూస్తూ నించున్న ఓ వ్యక్తి. క్షణంలో కంగారు, భయం. ఏ ఏ ఎవరు? గబుక్కున లేచి నిలబడింది. ఒళ్ళోని పుస్తకం క్రింద పడిపోయింది. అది పట్టుకోబోతుంటే చేతిలోని వేరుశనక్కాయలన్నీ పొట్లంలోంచి క్రింద పడిపోయాయి. ఎవరు మీరు? మళ్ళీ అడిగింది. ఈసారి అడగటంలో ఇందాకటి తొట్టుపాటు గాని భయం గానీ లేవు. తేరుకున్నాడు ప్రీతం. తానెందుకొచ్చాడో కూడా గుర్తుకొచ్చింది. చేతిలోని తొక్కలు చూపిస్తూ పట్టి పట్టి అడిగాడు. ఇదేమిటి? ఏమిటట? అదే నిర్లక్ష్యంగా తలెగరేస్తూ బ్యాగ్ను అందుకుంటూ కాస్త దురుసుగా అడిగింది. తినటమే ముఖ్యం కానీ తింటూ విసిరేసిన తొక్కలు ఎక్కడ పడుతున్నాయో చూసుకోనక్కర్లేదా? కాస్త విసురుగా అడిగాడు ప్రీతం. అప్పటికి గాని అసలు విషయం అర్థం కాలేదు ఆ అమ్మాయికి. ఓహ్ అనుకుంది. తన తప్పేమిటో తెలుసుకుంది. అప్పుడే గమనించింది అతగాడి తలపైన జుట్టులో కూడా ఉన్నాయి తొక్కలు. క్షణంలో తన తప్పుకు సిగ్గుపడి మరుక్షణంలో అతని జుట్టులో అందంగా పొదగబడినట్లుగా ఉన్న ఆ తొక్కలను చూసి నవ్వుతూ, ఐఆమ్ సో సారీ, అయినా మీరెక్కడ ఉంటే ఇవి మీపైన పడ్డాయి అంటూనే 2 మెట్లు దిగి చేయి చాపింది. అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కు వేసి మెట్టు దిగాడు ప్రీతం. చిన్నగా నవ్వింది. నవ్వుతూనే అంది, మీ తలపై ఇంకా ఉన్నాయి. చేయి చాచి తలపైవి ఏరి పారేస్తూ మళ్ళీ అంది, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. అసలు మీరెక్కడ ఉన్నారు? ఆ అమ్మాయి నవ్వుతుంటే మాట్లాడుతుంటే మెట్లు దిగి వస్తుంటే ఆకాశం నుండి ఓ మెరుపు తునక అలా తలుక్కున జారి పడుతున్నట్లుగా బాగుంది, చాలా బాగుంది అనుకున్నాడు ప్రీతం. నేను మిమ్మల్ని చూడనేలేదు సుమండి. బ్యాగ్ను 2 చేతులతో పట్టుకుని గుండెల కాంచుకొని క్రిందికి చూస్తూ మెట్లు దిగుతూ ఐఎమ్ సో సారీ అంది. నవ్వాడు ప్రీతం. వద్దులేండి, సారీ చెబుతుంటే అదేమిటో నేనే ఏదో తప్పు చేసినట్లుగా అనిపిస్తోంది. నవ్వింది ఆ అమ్మాయి. పెదవులు విడలి విడవకుండా, మూతి ముడిచి బుగ్గలు సొట్టలు పడేలా, కళ్ళు మెరిసేలా చాలా అందంగా నవ్వింది. బాయ్ అంటూ చెయ్యి ఊపింది నవ్వుతూ. వెళ్ళిపోయాడు ప్రీతం. ఆ రోజు ఫేర్వెల్ పార్టీ చాలా సరదాగా ఉంది. లెక్చరర్ కట్ చేసిన జోకుకు అందరూ పగలబడి నవ్వుతుంటే, గుడ్ ఈవినింగ్ సార్ దగ్గరగా వచ్చి విష్ చేసింది లెక్చరర్కు. అందరూ తలలు తిప్పి చూశారు. ప్రీతం సూటిగా ఆమె వంక చూస్తున్నాడు. మంజుషా, ఎవరో పిలుస్తున్నారు. యా, ఐఎమ్ హియర్ అని చెప్పి లెక్చరర్ వైపు తిరిగి ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ వెనక్కి తిరిగి మళ్ళీ అంతలోనే ఇటువైపు చూస్తూ ప్రీతం వంక చూసి హాయ్ అంది. బదులుగా ప్రీతం నవ్వాడు. 2 చేతులు ప్యాంటు జేబుల్లో పెట్టుకుని కొంచెం టీవీగా దర్జాగా నించున్న ప్రీతం నవ్వు మంజుషకు చాలా నచ్చింది. అతను కూడా అనుకున్నాడు, ఆ అమ్మాయి పేరు బాగుంది, మంజుష బాగుంది అని మళ్ళీ అనుకున్నాడు. గబుక్కున తల తిప్పి ప్రీతం వైపు చూసింది మంజుష. ఇంకా తలను కొద్దిగా వంచి తన వంకే చూస్తున్న ప్రీతంకు దగ్గరగా వచ్చి అంది, మిమ్మల్ని ఎక్కడో చూశానో, ఎక్కడ చూశానో నవ్వాడతను. ఈసారి అతని నవ్వులో కొద్దిగా చనువు, ఇంకొద్దిగా ఆత్మీయత, వాటితో పాటుగా చిలిపిదనం కూడా తొంగి చూసింది. నవ్వుతూనే అన్నాడు, అవును చూశారు. ఎక్కడ అనేది మీరే గుర్తుకు తెచ్చుకొని రేపు నాకు చెప్పండి. వెళుతూ గబుక్కున వెనక్కి తిరిగాడు ప్రీతం. తన వంకే చూస్తూ అజంతా శిల్పంలా నించున్న మంజూషకు తమాషాగా చెయ్యి ఊపాడు. అప్రయత్నంగానే మంజు కూడా చెయ్యి ఊపింది. పార్టీ జరుగుతుండగా మధ్యలో ఒకరినొకరు చూసుకోవటము, చిన్నగా నవ్వుకోవటము చాలా యాదృశ్చికంగా జరిగిపోయింది. ఆ రాత్రి పడుకుంటే ముందర నించున్నట్లే మంజు కళ్ళల్లో ప్రియతం కనిపిస్తున్నాడు. సన్నని మీసకట్టుతో అందమైన ఒత్తైన జుట్టు నుదుటిపైకి పడుతున్న ఓ రాజకుమారుడిలా కనిపిస్తున్నాడు. పెదవులు విడలి విడవకుండా నవ్వుతూ తలను కాస్త ప్రక్కకు వంచి ఓ విధమైన టీవీతో నిలబడిన అతని మనోహర రూపం
ఆమె కళ్ళల్లో అలా గాఢంగా ముద్రించుకుపోయింది. అతని నవ్వు ఎంత బాగుంది! అతని చూపు, ఆ నడక, ఆ నిలబడటము, ఆ మీసము, కొద్దిగా మాసినట్లుగా ఉన్న అతని గడ్డము అన్నీ బాగున్నాయి. అతను అతను ఆగిపోయింది మంజుల హృదయం. అవును, అతడి పేరేమిటో? పేరడిగి తెలుసుకుని ఉంటే బాగుండేది అనుకుంది. అతన్ని మొదటిసారి ఎక్కడ చూశానో? అతడు ఆ మాటలు అనేటప్పుడు అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపించిన చిలిపిదనం గుర్తుకొచ్చి మంజూష లేత గులాబీ బుగ్గలను ఎరుపు రంగుకు మార్చేసింది. ఆమెకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. గుడ్ మార్నింగ్ మై చైల్డ్ అన్న మాటలకు ఉలిక్కిపడి క్రిందకు చూసింది. మార్నింగ్ వాకుకు వెళ్ళిన తాతగారు తిరిగి వస్తున్నారు. నవ్వుతూ చెయ్యి ఊపింది. క్రిందకురా, టీ తాగుదాం. అలాగే, 1 మినిట్. గబగబా బాత్రూంలోకి వెళ్ళింది. ఆ రోజున అలవాటుకు విరుద్ధంగా కాస్త ముందుగా కాలేజీకి వెళ్లేందుకు సిద్ధమైంది మంజూష కాలేజ్ గేట్ దగ్గర కారు దిగేసరికి గేట్ లోపల ఒక కాలుని చెట్టుకు ఆనించి నిలబడి ఉన్న ప్రీతం గేటు వంకే చూస్తున్నాడు. మంజూష కూడా ప్రియతంని చూసింది. పరుగులాంటి నడకతో అతన్ని సమీపించింది. తనకంటే బాగా బారెడు పొడవున్న ప్రియతంని కొద్దిగా తలెత్తి ముఖంపై పడుతున్న ఎండకు కళ్ళు చికిలించుతూ చూసింది మంజు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతూ మృదువుగా హలో అన్నాడు. ఆ పలకరింపుకు ఆమె ఒళ్ళంతా తడిమినట్లుగా ఉండి ఎన్నడూ లేనిది గబుక్కున సిగ్గులాంటిది ఏదో ఆవహించినట్లయింది. హలో అన్నది సమాధానమిస్తున్నట్లుగా. చాలా త్వరగా వచ్చినట్లున్నారు. రోజూ ఇలాగే వస్తారా? లేదు, మీకోసం వచ్చాను అని చెప్పాలని ప్రయత్నించింది. కానీ చెప్పలేదు. ఏమీ మాట్లాడలేదు. మరో 2 నిమిషాలు నిశ్శబ్దంగా దొర్లిపోయాయి. మౌనానికి ఓ భాష ఉందని అప్పుడే తెలిసింది ప్రీతం మనసుకు. రాత్రంతా అతని గురించే ఆలోచించింది. అతని ఊహలతోటే గడిపింది. తీరా అతని ఎదురుగా కనిపిస్తుంటే నోట్లోంచి ఒక్క మాట కూడా బయటకు రానంటోంది. ప్రీతం కూడా ఇంచుమించుగా ఇలాంటి ఇబ్బందితోనే తికమక పడుతున్నాడు. ఎన్నడూ లేనిది మంజూష తలుపులతో నిన్న రాత్రి కంటి నిండా నిద్రపోలేకపోయాడు. ఇవాళ ఉదయం అయింది మొదలు కాలేజీకి వచ్చే వరకు అసలు సమయమే గడవటం లేదే అనిపించింది. అతనితో కలిసి తను కూడా నవ్వింది మంజూష. అలా మరో 4-5 అడుగులు వేసి 4 మాటలు మాట్లాడేసరికి చొరవ, చనువు కూడా వచ్చేశాయి. మామూలు మంజూష అయిపోయింది. రాత్రంతా నేను నిద్రపోనే లేదు తెలుసా? తెలియదు. పెదవులు బిగబట్టి నవ్వు నాపుకుంటూ చిలిపిగా కొంటెగా అన్నాడు. ఛీ నాటి అంది గారాబంగా. అవును, ఎందుకు నిద్రపోలేదు? నువ్వే నన్ను నిద్రపోనీయలేదు. నేనా? బాగుంది. నేనేం చేశాను? నిన్నెక్కడ చూశానో ఆలోచించమన్నావు. ఆలోచిస్తూనే ఉన్నాను. కళ్ళు చికిలించుతూ వెక్కిరించినట్లుగా నవ్వింది. గలగలా నవ్వాడు అతను. ఏం నవ్వనవసరం లేదు. బుంగమూతి పెట్టింది. మళ్ళీ నవ్వాడు. నవ్వుతూనే అడిగాడు. బాగుంది. ఇంతకు గుర్తుకొచ్చిందా మరి? రాలేదు. అతను మెల్లగా నడుస్తూ 20 రోజుల క్రితం తమకు పరిచయం జరిగిన స్థలానికి తీసుకొచ్చాడు. అక్కడి వరకు ఏదో కబుర్లు చెబుతూ వస్తున్న మంజు చటుక్కున ఆగిపోయింది. ఆమెకు జ్ఞాపకం వచ్చేసింది. మీరు తడబడింది. సుతారంగా నవ్వాడు ప్రీతం. ఇంతలో క్లాసులకు టైం అయిందని సూచిస్తూ గంట మ్రోగింది. నేను వెళ్ళనా? అంది. మంచిది. 2 చేతులు వెనక్కు పెట్టి టీవీగా నిలబడిన ప్రీతం నవ్వుతూ చెప్పాడు. వెళుతూ వెనక్కి తిరిగి చూసింది. ప్రీతం ఇంకా అలాగే నిలబడి మంజు వైపే చూస్తున్నాడు. ఆ చూపు అయస్కాంతంలా మంజును దగ్గరకు లాక్కు వచ్చింది. అతనికి సమీపంగా వచ్చి నిలబడి తల వంచి చేతిలోని పుస్తకాల వైపు చూస్తూ అన్నది. నాకు నీతో స్నేహం చేయాలని ఉంది. చాలా స్పష్టంగా చెప్పిన మంజు మాటలు విని తమాషాగా నవ్వుతూ అన్నాడు. ఎవరితో? నాతోనా? ఆ పుస్తకాలతోనా? అతని వంక సూటిగా చూసి చిన్నగా నవ్వింది. మళ్ళీ అతనికి సమీపంగా వచ్చింది. మీ పేరు చెప్పలేదు? కొంటెగా నవ్వాడు ప్రీతం. మీరడగలేదు? మంజూష కూడా నవ్వింది. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి. ఇప్పుడు అడగను కూడదు, చెప్పను కూడదు. మీ అంతట మీరే తెలుసుకోవాలి. కిలకిలా నవ్వింది మంజూష. తప్పకుండాను అనేసి వెనక్కు తిరిగింది. 2 అడుగుల తర్వాత మళ్ళీ ఆగి వెనక్కు తిరిగి చూసింది. ఇంకా ప్రీతం అలాగే నిలబడి ఇటువైపే చూస్తున్నాడు. బాయ్
చెయ్యి ఊపి వెళ్ళిపోయింది. దాదాపు 10 రోజుల తర్వాత ఆ రోజు బుధవారం హాస్టల్లో తన గదిలో కూర్చుని జువాలజీ రికార్డ్స్లోని డ్రాయింగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ప్రీతం. చాలా శ్రద్ధగా పూర్తి ఏకాగ్రతతో పనిలో మునిగి ఉన్న ప్రీతం తన ప్రక్కగా ఎవరో వచ్చి నుంచున్నట్లు గమనించి తల తిప్పి చూశాడు. ప్రక్కనే చిరునవ్వుతో అజంతా శిల్పంలా నించుని ఉన్నది మంజుష. హాయ్ అన్నాడు ఉత్సాహంగా. హాయ్ ప్రీతం అంటూ పలకరించింది. పుస్తకాలు మూసిపెడుతున్న ప్రీతం చటుక్కున తలెత్తి ఆమె వంక చూశాడు. ఆమె కళ్ళు చికిలించి వెక్కిరించినట్లుగా నవ్వింది. గలగలా నవ్వాడు ప్రీతం. కుడి చేతిని ఎత్తి నుదుటికి ప్రక్కగా కణతల దగ్గరగా ఆనించి అభినందన తెలిపినట్లుగా చూశాడు. థ్యాంక్ యూ నవ్వింది సుతారంగా. ఆ అమ్మాయి ఎవరో ఎలాంటిదో ఏమిటో ఏమీ తెలియకుండా ఇంత తక్కువ పరిచయంలో ఎందుకింతలా ఆకర్షణకు లోనవుతున్నాను? దీని పరిణామం ఎలా ఉంటుంది? అసలు తన మనసులో సుడి తిరుగుతున్న ఈ భావాలకు అర్థమేమిటి? ఇది కేవలం స్నేహమేనా? ఇంచుమించుగా మంజూష కూడా ఇలాగే ఆలోచన చేస్తున్నది. అతడిని చూడగానే తన మనసు ఎందుకిలా స్పందిస్తుంది? అనుక్షణం అతడిని గూర్చిన ఆలోచనలతో మనసు దేనిమీద లగ్నం చేయలేకపోతున్నాను. ఈ 10 రోజుల్లోనూ ఎన్నిసార్లో తాతగారికి అమ్మమ్మకు పట్టుబడిపోయాను. ఏమిటిదంతా? ఇది ఇటువైపుకు దారితీస్తుంది అని ఆలోచిస్తూ ఉంది మంజూష కూడా. నీ రూము వెతుక్కుంటూ నీ పేరు వెతుక్కుంటూ వచ్చిన ఇంత పెద్ద అతిథికి మర్యాద చేయవేమిటి? నవ్వాడు ప్రీతం. మృదు మధురంగా ఉన్న అతని నవ్వు ఆమెకు చక్కలిగిలి పెట్టినట్లుగా ఉంది. మంజు, నువ్వు నాకో వాగ్దానం ఇవ్వాలి. ఏమిటది? నీకు నేనంటే ఇష్టం, నాకు నువ్వంటే ఇష్టం. అది మన ఇద్దరికూ తెలిసిన నిజం. అయితే మన ఇష్టాల కోసం మన భవిష్యత్తు పాడు చేసుకోకూడదు. మన పరీక్షలు వచ్చేసి మన ముందు కూర్చున్నాయి. కాబట్టి ఇక నుండి మనం ఇలా సమయాన్ని వృధా చేసుకోవద్దు. అతడు చెప్పడం ఆరంభమయ్యాక అతడు చెబుతున్న ప్రతి మాట, అందులోని ప్రతి అక్షరము జాగ్రత్తగా వింటున్న మంజూష అతని చివరి మాటలు వింటూ నడవటం మర్చిపోయిన దానిలా నిలబడిపోయింది. అతని వైపుకు తిరిగి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ, ఏమిటేమిటి? మనం కలిసి గడిపిన ఈ సమయం వృధా అనిపిస్తోందా? అంటే నేను నీ దగ్గరకు రావటం, ఇలా నీతో నీ వెంబడి తిరగటం వెరితనంగా పిచ్చితనంగా ఉందన్నమాట. అసలు ఇంకా ఏదో పరుషంగా అనబోతున్న ఆమె నోటిని గబుక్కున మూసేసి ముందుకు నడిపించాడు. నీ ఈ మాటలు వింటూ నీ సమక్షంలో గడిపిన ప్రతి క్షణాన్ని కొన్ని లక్షల సార్లు గుర్తు చేసుకుంటూ గడుపుతాను. నీ పరీక్షలు ముగిసిన మరుక్షణం మంజు అని పిలిచే నాకు అత్యంత ప్రీతిపాత్రమైన నీ పిలుపు కోసం నిరీక్షిస్తుంటాను. ఓకే బాయ్. మంజు ఆగు అని పిలుస్తున్న ప్రియతం పిలుపును ఏమాత్రం వినిపించుకోనట్లుగా, ఒకవేళ ఆగి వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ ముందరకు వెళ్ళలేనేమో అని సందేహించిన దానిలా చకచకా నడుస్తూ వెళ్ళిపోయింది. నవ్వుకున్నాడు ప్రీతం. పరీక్షలు అయిపోయాయి. అనుకున్న దానికంటే కూడా చాలా బాగా రాశాడు ప్రీతం. ఆఖరి పరీక్ష అయిపోయాక అందరితో ముచ్చటించి గదికి వచ్చేసరికి గదిలో అతని తాతగారు హనుమంతరావు గారు ఎదురు చూస్తూ ఉన్నారు. తాతగారు గబుక్కున దగ్గరకు వెళ్ళాడు. ఈ సెలవుల్లో మనం ఎక్కడికెళ్తున్నామో తెలుసా అన్నారు. చెప్పండి అన్నట్లు కుతూహలంగా చూశాడు ప్రీతం. నీకిష్టమైన ఊరు చెప్పుకో అన్నారు. ఊరించి కాశ్మీరు ప్రయాణం గురించి చెప్పేసరికి ప్రీతం ఆనందం అంతా ఇంతా కాదు. అతన్ని హనుమంతరావు గారు 4వ ఏట స్కూల్కు తీసుకొచ్చి హాస్టల్లో వేశారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరము 3 నెలల పరీక్షలయ్యాక ఇచ్చే 10 రోజుల సెలవులు, 6 నెలల పరీక్షలయ్యాక ఇచ్చే 10 రోజుల సెలవులు అదే ఊర్లో హోటల్లో గది తీసుకుని గడిపేవారు. ప్రతిరోజు పగలు ఏదైనా అందమైన చోటుకు వెళ్ళి ప్రశాంతంగా గడపటము, సాయంత్రం సినిమా, రాత్రికి ఇష్టమైన ఐస్ క్రీమ్తో భోజనం, సెలవులు ఇట్లే అయిపోయేవి. మరలా హాస్టల్లో వదిలేసి వెళ్ళిపోయేవారాయన. వేసవి సెలవులకు మాత్రం బెంగళూరు, ఊటీ, కొడైకెనాల్, మైసూరు, మద్రాసు అంటూ పెద్ద పెద్ద నగరాలన్నింటినీ చూపెట్టారు. ఒక్కో సంవత్సరం ఒక్కో ఊరు. అతగాడికి తాతగారే ప్రపంచం. ఇంతింత గొప్ప గొప్ప మార్పులు సాదాసీదాగా చాలా మామూలుగా జరిగిపోతుంటే మనిషి మనసులో తాత్కాలిక ఆవేశము, స్వల్పాయుష్యుతో ఎగిరెగిరి పడే క్రోధము ఎంతకాలం కాపురముంటాయి?
మంచితనమైనా కలకాలం నిలుస్తుందేమో గాని క్రోధము, మోసము, కార్పణ్యము, ఆవేశము, శూన్యము లాంటి గుణాల ఆయుస్సు చాలా స్వల్పం. అవి ఎంతో కాలం మనిషి గుండెల్లో ఒదిగి ఉండలేవు. అలాగే ఒకనాడు ఒకానొక దుర్ముహూర్తంలో నీలిమకు ఎదురు నిలబడి పోట్ల గిత్తలా, పొగురుబోతులా నీలిమను పడగొట్టబోయి తనే అగాధంలోకి కూరుకుపోయిన రాజేష్, మరో దుష్టగడియలో కోపం తీర్చుకుంటున్నాననే అజ్ఞానంతో, అహంకారంతో జీవితాన్నే తలక్రిందులు చేసుకున్న రాజేష్ ఇవాళ ఓ మంచి మనసున్న మనిషి. పశ్చాత్తాపంతో దహించుకుపోయి మంచితనం విలువ తెలుసుకొని మానవత్వంతో పునీతుడైన ప్రేమమూర్తి. ప్రేమ కోసం, అనురాగం కోసం, మమకారం కోసం ప్రాకులాడుతున్న ఓ నిజమైన మనిషి. తన చేదు చరిత్రకు గుర్తుగా మిగిలిన ప్రియతంని దగ్గరకు తీసుకోవాలని, గుండెలకు హత్తుకోవాలని అతని తాపత్రయం. ఎంతో కోరిక, అంతకు మించిన ఆశ. అయితే తన మనసులో రేగిన కోరికను గాని, కలిగిన భావాలను గాని, సుడులు తిరుగుతున్న బాధను గాని బయట పెట్టలేడు. తండ్రితో చెప్పడానికి కించిత్తు కూడా సాహసం లేదతడికి. చెడ్డతనం ప్రాచుర్యత సాధించినంత సులభంగా మంచితనం గుర్తింపు పొందటం కష్టం. సమాజం వేసిన ముద్ర అయితే కొంతకాలానికి మరుగున పడిపోతుంది. కానీ ఇది అలాంటిది కాదు. ఎవరో వేసింది కాదు. అంతరాత్మ విధించిన శిక్ష. దాని నుండి తప్పించుకోవటం రాజేష్కు ఎంతవరకు సాధ్యమవుతుందో ఆ కాలమే నిర్ణయించాలి. ఇవాళ రాజేష్ ఆ ఊరిలోకెల్లా ధనవంతుడనే పేరు తెచ్చుకున్నాడు. కానీ ధర్మప్రభువు అని నిరూపించుకోలేడు. సింహం నవ్వితే ఎలా ఉంటుందో రాజేష్ మెత్తగా మాట్లాడితే అలాగే ఉంటుంది. ఆ ఊరి అభివృద్ధికి ఎంతో సాయం చేశాడు. అతడి కృషికి ఫలితంగా ఆ ఊరు అవటానికి పల్లెటూరైనా పట్నంలో ఉండే అన్ని వసతులు అక్కడ కనిపిస్తాయి. ప్రియా ఇండస్ట్రీస్ యజమాని రాజేష్ అతని వర్కర్ల గుండెల్లోకి మాత్రం ప్రవేశించలేకపోతున్నాడు. పెద్ద దొరగారి దగ్గర చూపించే అణకువ, మర్యాద చిన్న దొరగారి దగ్గరకు వచ్చేసరికి భయంగా మారిపోతుంది. కొడుకు సాధించిన ప్రయోజకత్వము, అతని సమర్థత, మారిన అతని ప్రవృత్తి అర్థం చేసుకోకపోలేదు హనుమంతరావు గారు. ఆయన పితృహృదయం కొడుకు ప్రయోజకత్వాన్ని గుర్తించి ఎంతో సంబరపడుతోంది. ఆయనకు తెలుసు, కన్న కొడుకు కరడుగట్టిన గుండెలు కదిలి కదిలి చేస్తున్న ప్రాయశ్చిత్తపు సందడి. అయితే అదే సమయంలో ఆయన గుండెల్లో మరో విచిత్రమైన భయం ప్రవేశించి గుబగుబలాడిస్తోంది. ఎప్పుడైనా, ఏనాడైనా తను మానవత్వంతో పెంచుకున్న ఆ కొమ్మకు అసలు నిజం తెలిసి కోపంతో, పగతో, ప్రతీకారంతో రాజేష్ని ఏదైనా చేస్తే భరించగల శక్తి తనకుందా? ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.